ఇరాన్పై అంతర్జాతీయ ఆంక్షలు తొలగిపోయాయి. గత ఏడాది అణు కార్యక్రమాన్ని కుదించుకునేందుకు 6 అగ్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఇరాన్ ఆ నిబంధనను పూర్తిగా అమలు చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం ఇరాన్ అన్ని చర్యలు తీసుకున్నట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ పరిశీలకులు వెల్లడించారు. ఈ మేరకు ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా, ఐరోపా సభ్య దేశాలు ప్రకటించాయి. అంతర్జాతీయ సమాజం ఆంక్షలను ఎత్తివేయడం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై మరింత ప్రభావాన్ని చూపనుంది. ప్రపంచంలో ముడిచమురు నిల్వలు ఎక్కువగా కలిగిన 4వ అతిపెద్ద దేశంగా ఉన్న ఇరాన్ ఆంక్షలకు ముందు 2011లో రోజుకు 3 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును విదేశాలకు ఎగుమతి చేసేది. 2012లో అంతర్జాతీయ సమాజం ఆంక్షలను విధించాక అది 1 మిలియన్ బ్యారెళ్లకు పడిపోయింది. అది అప్పట్లో చమురు ధరలు పెరగడానికి కారణం కావడమే కాకుండా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఇరాన్ బ్యాంకింగ్ వ్యవస్థపై విధించిన ఆంక్షల ఫలితంగా ఆ దేశానికి రావాల్సిన $30 బిలియన్ విదేశీ మారక ద్రవ్యం వివిధ దేశాల్లో నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అణ్వస్త్ర సామర్థ్యాన్ని కుదించడానికి అంగీకరించి అగ్రదేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న ఇరాన్ ఆ నిబంధనలు తూచా తప్పకుండా పాటించింది. ప్రస్తుతం ఇరాన్పై ఆంక్షల తొలగింపు ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఊతమివ్వనుంది. విదేశాలకు ఎక్కువగా ముడిచమురును ఎగుమతి చేసేందుకు ఇరాన్కు మార్గం సుగమమైంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు 12 ఏళ్ల కనిష్టానికి పడిపోగా ఇరాన్పై ఆంక్షల ఎత్తివేత కారణంగా ధరలు మరింత తగ్గే అవకాశముంది. 2014తో పోల్చుకుంటే అంతర్జాతీయంగా 70% తగ్గిన ముడిచమురు ధర ప్రస్తుతం బ్యారెళ్లకు $29 పలుకుతోంది. ఆంక్షల సమయంలో గత కొన్నేళ్లుగా రోజుకు మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును మాత్రమే చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఇరాన్ ఎగుమతి చేస్తోంది. ఆంక్షల ఎత్తివేతతో రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడిచమురును అదనంగా ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఏడాదికల్లా మొత్తం ఎగుమతులను 2.5 మిలియన్ బ్యారెళ్లకు చేర్చాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులను ఆకర్షించేందుకు ధరలపై తగ్గింపునివ్వాలని యోచిస్తోంది. తద్వారా అంతర్జాతీయంగా మార్కెట్లో ముడిచమురు ధరల యుద్ధానికి తెరతీయనుంది. ఇరాన్ పూర్తిస్థాయిలో ముడిచమురు ఎగుమతులను పెంచితే అది ప్రత్యర్థి సౌదీ అరేబియాతో పోటాపోటీకి దారితీస్తుంది. మార్కెట్ ధర కంటే తక్కువకు చమురు ఎగుమతి చేసే పరిస్థితులు తలెత్తనున్నాయి. ముఖ్యంగా ముడిచమురు ఎగుమతులకు భారత్ నుంచి ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోంది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ముడిచమురు డిమాండ్ భారత్లోనే ఎక్కువగా ఉండటం అందుకు కారణం. ఆంక్షల సమయంలో రోజుకు 2,60,000 బ్యారెళ్ల ముడిచమురును భారత్కు ఎగుమతి చేసిన ఇరాన్ మరో 2 లక్షల బ్యారెళ్లను అదనంగా ఎగుమతి చేయాలని భావిస్తోంది. చైనా, దక్షిణ కొరియా, జపాన్లో డిమాండ్ తగ్గడం, వారికి ఇతర ప్రత్యామ్నాయాలు ఉండటం వంటి కారణాలతో భారత్ మార్కెట్పై ఇరాన్ గురిపెట్టింది. ఇతర దేశాల కంటే తక్కువ ధరకు ఇరాన్ ముడిచమురు సరఫరా చేస్తే అది భారత్కు లభించనుంది. ఆంక్షల ఎత్తివేత కారణంగా వచ్చే ఏడాదికల్లా ముడిచమురు ఎగుమతుల విలువ $10 బిలియన్ పెంచుకునేందుకు ఇరాన్కు వీలుపడనుంది. ప్రస్తుతం ఇరాన్ వృద్ధి రేటు 0 కాగా 2016-17 ఏడాదికి అది 5% చేరే అవకాశమున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF వెల్లడించింది. ఆంక్షల కారణంగా ఇరాన్తో వాణిజ్యం జరపాలంటే దాదాపు 15% ఎక్కువగా చెల్లించాల్సి వచ్చేది. ఆంక్షల తొలగింపుతో చౌక వాణిజ్యం వల్ల ఏడాదికి దాదాపు $15 బిలియన్ వరకు ఇరాన్కు లబ్ధి చేకూరనుందని ఆ దేశ ఉపాధ్యక్షుడు వెల్లడించారు. ముడిచమురు ఎగుమతులను పెంచుకునేందుకు ఐరోపా దేశాలపై కూడా ఇరాన్ కన్నేసింది. లాటిన్ అమెరికా ముడిచమురు ఉత్పత్తి దేశాల నుంచి పోటీ పెరగడం, మధ్యప్రాచ్యంలో ఇరాక్ గట్టిగా పోటీనిస్తుండటం ఇరాక్కు సవాలుగా మారాయి. మొత్తానికి ఇరాన్పై ఆంక్షల ఎత్తివేతతో ఇప్పటికే 12 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన ముడిచమురు ధరలు మరింత తగ్గనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.